అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ వైజాగ్ మెట్రోలో డబుల్ డెక్కర్ మార్గాన్ని 2.1 కిలోమీటర్లకు కుదించేశారనమాట. నిజానికి 20 కిలోమీటర్ల పొడవున దీన్ని కడతామని ముందుగా ప్రతిపాదించారు. ఇప్పుడు దాన్ని 2.1 కిలోమీటర్కే తగ్గించేశారు. అసలు ఈ డబుల్ డెక్కర్ మార్గం అంటే ఏంటి? ఎందుకు దీన్ని ఇలాగా తగ్గించారంటే చాలా కీలకమైన అంశాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఈ వైజాగ్ మెట్రో మొత్తంలోనూ ఒక 20 కిలోమీటర్ల పొడవున డబుల్ డెక్కర్ మార్గాన్ని మెట్రో మార్గాన్ని నిర్మించడానికి డిసైడ్ అయ్యారు ముందు. ఎందుకు? ఈ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో పిల్లర్లు లేపేసి రోడ్డు మీద దానిపైన ఒక వరుస అంతా కూడా హై స్పీడ్లో వెళ్ళే వెహికల్స్, మామూలు వెహికల్స్ ఉంటాయి కదా, కార్లు ఇలాంటివి వెళ్ళడానికి ఒక లైన్ వదిలేసి దానిపైన ఇంకొక డబుల్ లైన్ వస్తుంది అన్నమాట పైన. అక్కడ మెట్రో వస్తుంది. సో మెట్రో రైలు పైన వెళ్ళిపోతుంది, దాని కింద వాహనాలు వెళ్తుంటాయి, కింద రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద పిల్లర్స్ వస్తాయి. సో ఇది ముందుగా అనుకున్న ప్లాన్ అనమాట. ఇది 20 కిలోమీటర్ల పొడవును కడదాము, అందులో 15 కిలోమీటర్లు ఒక చోట, 5 కిలోమీటర్లు ఒక చోట. అంటే స్టీల్ ప్లాంట్ దగ్గర ఈ డబుల్ డెక్కర్ మెట్రో స్టార్ట్ అవుతుంది. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు నిర్మిస్తారు. తర్వాత మళ్ళీ తాడిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు కూడా ఇంకొక 15 కిలోమీటర్లు. సో అది 15 కిలోమీటర్లు, ఇది ఒక 5 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఇలాగా డబుల్ డెక్కర్ మార్గం నిర్మిస్తే బాగుంటుందని ముందు ప్రతిపాదించారు. తర్వాత రైట్స్ అనే సంస్థ దీనిపై సర్వే చేసి అంత అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ట్రాఫిక్ పెద్దగా లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ డబుల్ డెక్కర్ మార్గంలో. సో అలాంటి చోట డబుల్ డెక్కర్ మార్గం అవసరం లేదు, దీన్ని 13 కిలోమీటర్లు తగ్గిద్దాము, హనుమంతవాక నుంచి గాజువాక వరకు నిర్మిస్తే సరిపోతుంది, డబుల్ డెక్కర్ మార్గం 13 కిలోమీటర్లు తగ్గించవచ్చు, దానివల్ల చాలా ఖర్చు తగ్గుతుందని ముందు ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ రీసర్వే చేసి అంత కూడా అవసరం లేదు, 2.1 కిలోమీటర్లు నిర్మిస్తే సరిపోతుంది, ఈ హనుమంతవాక నుంచి గురుద్వారా జంక్షన్ వరకు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కనుక నిర్మిస్తే సరిపోతుంది, డబుల్ డెక్కర్ మార్గం అనేది 2.1 కిలోమీటర్ వరకు ఈ డబుల్ డెక్కర్ మార్గం నిర్మిస్తే సరిపోతుంది, మొత్తం ఇంత పొడవు అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే ఒకటి పర్మిషన్స్ రావడం ఈజీ అవుతుంది, భూసేకరణ ఖర్చు తగ్గుతుంది, వివాదాలు తగ్గుతాయి, అన్నింటి నుంచి తొందరగా ఇది నిర్మించవచ్చు. సో ఈ 2.1 కిలోమీటర్లకే పరిమితం అవుతుందని డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈ డబుల్ డెక్కర్ మెట్రో మార్గాన్ని 2.1 కిలోమీటర్కే పరిమితం చేస్తున్నారనమాట. మిగతాదంతా కూడా మామూలు మెట్రో ఉంటుంది. మామూలు మెట్రో వచ్చి చాలా పెద్దది, యాక్చువల్గా 76 కిలోమీటర్ల వరకు కూడా టోటల్ మెట్రో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 40 కిలోమీటర్ల వరకు కూడా 46 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని నిర్మిస్తున్నారనమాట. 3 కారిడార్లో నిర్మిస్తున్నారు ఇప్పుడు వైజాగ్ మెట్రోని అనమాట టోటల్గా. అందులో పెద్దది వచ్చి మీకు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది వరకు ఉంటుంది, 34 కిలోమీటర్ల పొడవున రోడ్డు వెంబడి వస్తుంది అనమాట, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు దాని మీద మెట్రోలో. ఈ రెండోది వచ్చేసరికి ఈ గురుద్వారా దగ్గర నుంచి మీకు పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఇంకొక లైన్ వస్తుంది, ఇంకొక కారిడార్ వస్తుంది. అది ఈ ఆర్టీసీ బస్ స్టాండు, జగదాంబ ఈ సెంట్రల్ మీదుగా మీకు పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇక మూడోది వచ్చి తాడిచెట్లపాలెం నుంచి మీకు చిన్న వాల్తేరు అంటే ఆర్కే బీచ్ ఇవన్నీ ఆంధ్ర యూనివర్సిటీ పై నుంచి వాల్తేరు వరకు కూడా అది వెళుతుంది అనమాట. అది 6.75 అంటే దగ్గర 7 కిలోమీటర్లు వస్తుంది. ఈ పాత పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళేదేమో 5 కిలోమీటర్లు వస్తుంది. ఈ మెయిన్ కొమ్మది వరకు వెళ్ళేది, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది వరకు వెళ్ళేది అయితే 34 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. అది అతిపెద్దది. ఫస్ట్ ఫేజ్లో ఈ 3 కారిడార్లు నిర్మించాలని ప్లాన్ చేశారన్నమాట. దగ్గర 11,000 కోట్ల వరకు కూడా దీనికి ఎస్టిమేషన్ వేసుకున్నారు. ప్రస్తుతానికి వీళ్ళంత త్వరగానే నిర్మించాలని చూస్తున్నారు. ఇందులో కాస్త సంక్లిష్టమైంది, ఎక్కువ టైం తీసుకుంటుందని అందరూ భావించింది ఏదైతే ఉందో అది డబుల్ డెక్కర్ మార్గం. ఈ డబుల్ డెక్కర్ మెట్రో నిర్మించడం చాలా టైం తీసుకుంటుంది, పిల్లర్లు వేసి పైన రోడ్ వేసి ఆ పైన మెట్రో వేయాలి. సో దీనికి ఎక్కువ టైం తీసుకుంటుందని అందరూ భావించారు. ఇప్పుడు అది 20 నుంచి 13కి 13 నుంచి 2 కిలోమీటర్లకి తగ్గిపోవడం వల్ల చాలా త్వరగానే దాన్ని నిర్మించాలని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ కొత్త నిర్ణయానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తారనమాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున. వాళ్ళు ఓకే చేస్తే ఇమీడియట్గా అక్కడి నుంచి ఎన్ఓసి రాగానే వాళ్ళు పనులు మొదలు పెడతారు. సో ఓవరాల్గా వీళ్ళంత త్వరగానే వైజాగ్ మెట్రో తేవాలని భావిస్తున్నారు. వైజాగ్ విజయవాడ మెట్రోలకు సంబంధించి చాలా సీరియస్గానే మేము వర్కౌట్ చేస్తున్నాము, తొందరగానే వీలైనంత తక్కువ సంవత్సరాల్లోనే దీన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రస్తుతానికైతే వైజాగ్ మెట్రోకి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. మెయిన్ డబుల్ డెక్కర్ మార్గం వచ్చి మీకు 20 కిలోమీటర్ల దగ్గర నుంచి 13, ఇప్పుడు అయితే 2.1 కిలోమీటర్లకి కుదించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.